పూర్వం ఆర్యవర్తాన్ని చిత్రవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఎంతో కాలానికి ఒక అందమైన ఆడపిల్ల జన్మించింది. ఆమెకు సీమంతిని అని నామకరణం చేశారు. రాజకుమారి పుట్టినప్పుడు జాతక చక్రం వేసిన జ్యోతిష్యులు రాజుతో ఒక చేదు నిజాన్ని చెప్పారు. మహారాజా, మీ అమ్మాయికి అన్ని అదృష్టాలు ఉన్నాయి. కానీ తన 14వ ఏట భర్తను కోల్పోయి వితంతువయ్యే గండం ఆమె జాతకంలో బలంగా రాసిపెట్టి ఉంది అని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజు, రాణి తీవ్రమైన శోకంలో మునిగిపోయారు. సీమంతిని ఎదుగుతున్న కొద్దీ ఒకానొక రోజు యజ్ఞవల్క మహర్షి భార్య అయిన మైత్రేయ రాజ్యానికి వచ్చింది. సీమంతిని జాతక దోషం గురించి తెలుసుకున్న మైత్రేయి సీమంతినితో, అమ్మా, శివుని ఆరాధనకు మించిన మంత్రం లేదు. నువ్వు భక్తి శ్రద్ధలతో ప్రతి సోమవార వ్రతాన్ని ఆచరించు. పార్వతీ పరమేశ్వరుల్ని పూజించు. ఆ పరమశివుడికి కాల నిర్ణయాన్ని సైతం మార్చగల శక్తి ఉంది అని సోమవార వ్రత విధానాన్ని ఉపదేశించింది. నాటి నుండి సీమంతిని నిత్యం శివధ్యానం చేస్తూ ప్రతి సోమవారం కఠినమైన ఉపవాసం ఉంటూ మట్టితో పార్థివ శివలింగాన్ని చేసి అభిషేకాలు, పూజలు చేస్తూ అత్యంత నిష్టగా శివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టింది. సీమంతినికి పెళ్లి వయసు రాగానే నిషిద్ధ దేశానికి చెందిన నలమహారాజు మనవడైన చంద్రంగదుడు అనే గొప్ప రాజకుమారినితో ఘనంగా వివాహం జరిపించారు. వివాహం తర్వాత కొన్ని రోజులకు చంద్రంగదుడు తన స్నేహితులతో కలిసి యమునా నదిలో పడవ విహారానికి వెళ్ళాడు. అనుకోకుండా నదిలో సుడిగుండం ఏర్పడి పడవ మునిగిపోయింది. అందులో ఉన్నవారంతా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ చంద్రంగదుడు మాత్రం నదిలో మునిగిపోయి కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. అందరూ అతడు మరణించారని నిర్ణయించుకున్నారు. అల్లుడు మరణించాడన్న వార్త విన్న చిత్రవర్మ మహారాజు కుప్పకూలిపోయాడు. రాజ్యమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. జ్యోతిష్యులు చెప్పినట్లే జరిగిందని అందరూ ఏడ్చారు. రాజకుమారికి వైదవ్య అలంకరణ చేయాలని పెద్దలు నిర్ణయించారు. కాని సీమంతిని మాత్రం కన్నీళ్లు తుడుచుకొని, నా భర్తకి ఏమీ కాదు, నా శివుడు నన్ను అనాథిని చెయ్యడు, నా సోమవార వ్రత దీక్ష వృధాగా పోదు అని దృఢంగా చెప్పింది. వైదవ్యాన్ని స్వీకరించకుండా, తన సోమవార వ్రతాన్ని ఆపకుండా భక్తితో శివపూజను కొనసాగించింది. యమునా నదిలో మునిగిపోయిన చంద్రంగదుడు మరణించలేదు. సీమంతిని చేసిన సోమవార వ్రతపుణ్య ప్రభావం వల్ల కవచం లాంటి శక్తి అతన్ని రక్షించింది. పాతాళ లోకానికి చెందిన నాగకన్యలు నది అడుగున ఉన్న రాజకుమారుణ్ణి చూసి అతన్ని ప్రాణాలతో కాపాడి నాగలోకానికి తీసుకువెళ్లారు. అక్కడ నాగలోకరాజైన తక్షకుడు ఈ రాజకుమారుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. చంద్రంగదుడు కూడా గొప్ప శివభక్తుడు కావడంతో నాగరాజు అతనికి ఆశ్రయం ఇచ్చాడు. సీమంతిని వ్రత ప్రభావం చేత శివుని ఆజ్ఞ ప్రకారం నాగరాజు చంద్రంగదుడికి అనేక దివ్య ఆభరణాలు, రత్నాలు, కానుకలు ఇచ్చి నాగకన్యల సహాయంతో తిరిగి భూలోకంలో యమునా నది ఒడ్డున క్షేమంగా విడిచిపెట్టాడు. నది ఒడ్డున ఉన్న చంద్రంగడును చూసి సైనికులు ఆశ్చర్యపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళి రాజుకు, సీమంతినికి చెప్పారు. అప్పుడే సోమవార వ్రతపూజ ముగించుకున్న సీమంతిని సంతోషంతో పరిగెట్టుకుంటూ వెళ్ళి తన భర్తను కలుసుకుంది. తాను మరణించలేదని, పాతాళలోకంలో నాగరాజు తనను ఎలా కాపాడాడో చంద్రంగదుడు అందరికీ వివరించాడు. సీమంతిని చేసిన అపారమైన శివభక్తి, సోమవార వ్రతం వల్లే మృత్యువుని జయించి జాతక దోషాన్ని సైతం చెరిపేసి తన భర్త తిరిగి ప్రాణాలతో వచ్చాడని లోకానికి అర్థమయ్యింది. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ కలకాలం శివారాధన చేస్తూ సకల భోభాగ్యాలతో జీవించారు. విధిరాతను, జాతక దోషాన్ని సైతం మార్చగల అద్భుతమైన శక్తి శివారాధనకు ఉందని అనడానికి ఈ సీమంతిని కథ ఒక సజీవ సాక్ష్యం. ఎవరైతే స్త్రీలు ఈ కథను వింటారో లేదా చదువుతారో వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుందని, వారి భర్తలకు ఎలాంటి అపమృత్యు దోషాలు ఉన్నా తొలగిపోతాయని, కష్టకాలంలో శివునిపై ఉంచే అపారమైన నమ్మకమే మనకు శ్రీరామ రక్ష అని ఈ కథ చెప్తుంది. అలానే ద్వాపర యుగంలో మహాభారత యుద్ధానికి సుమారు 1000 నుండి 1200 సంవత్సరాల కంటే ముందు
కలపురుషుడు వల్ల బాధింపబడిన చంద్రంగదుడు పూర్వీకులైన నలదమయంతుల కథకు సంబంధించిన వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని ఆధ్యాత్మిక గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.